18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగములో తిమోతిని గురించి పౌలు చెబుతున్నటువంటి మాట మొదటిగా, నా కుమారుడవైన తిమోతి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా తిమోతికి పౌలుకు మధ్య ఉన్న సంబంధం ఒక తండ్రి కుమారుల సంబంధం. మరి తిమోతి కుమారుడులాగా, పౌలు తండ్రిలాగా భావించుకొని వారిద్దరూ పరిచర్య జరిగించారు. అందును బట్టి మరి నా కుమారుడవైన తిమోతి అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా 1వ అధ్యాయము మొదటి వచనములో కూడా చూస్తే, నా నిజ కుమారుడవైన తిమోతి అనే మాటను మొదటి అధ్యాయంలో మనం చూసాం. అలాగే 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా నా ప్రియ కుమారుడవైన తిమోతి అన్నాడు. అలాగే 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో కూడా నా కుమారుడా అని పిలిచాడు. అనేక రకాలుగా సారికి నా కుమారుడా, నా కుమారుడా, మై బిలౌడ్ సన్ అని మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతిని సారికి అదే మాటతో పిలవాలని ఉద్దేశం కాదు, కానీ ఎక్కువ సార్లు నా కుమారుడా అన్నాడు. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో మరి తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశానో అదే రీతిగా నా బంధకాల్లో సువార్త పరిచర్యలో నాకు అతడు సేవ చేశాను అనే మాట చూస్తున్నాం. ఒక తండ్రికి కుమారుడు సేవ చేసినట్లుగా అతడు సేవ చేశాడు. అక్కడ కూడా కుమారుడు అనే మాటను కూడా ఉపయోగిస్తున్నాడు. పిల్లారా, ఇలాంటి మాటలు మాత్రమే కాకుండా ఇంకా అనేక రీతులుగా తిమోతిని గురించి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రియులారా, రోమాపత్రికలో 16వ అధ్యాయం 21వ వచనములో మనము చూసినట్లయితే నా జత పని వాడు అన్నాడు. అలాగే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో మన సహోదరుడైన తిమోతి అన్నాడు. ప్రియులారా, నా జత పనివాడు, నా కుమారుడు, మన సహోదరుడైన తిమోతి అన్నాడు. అలాగే పరిచారకుడైన తిమోతి అన్నాడు. తెస్సలోనిక పత్రిక మొదటి తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో దేవుని పరిచారకుడైన తిమోతి అన్నాడు. వీటన్నిటికంటే గొప్ప మాట మరి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడు అని పిలిచాడు. ఎవరిని? తిమోతిని ఒక గొప్ప దైవజనుడిగా పిలిచాడు. ఇంకా చివరిగా ఓ తిమోతి అన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనములో ఓ తిమోతి అన్నాడు. ప్రియులారా, నిజంగా తిమోతి పూర్తి పేరు తిమోతియోస్ అని. తిమోతియోస్ ఇది గ్రీకు పదం. తిమోతియోస్, తిమో అంటే ఘనత అనే పేరు ఉంది. ప్రియులారా, ఘనపరుచువాడు అనే పేరు ఉంది. అయితే థియోస్ అనగా దేవుడు. తిమో ప్లస్ థియోస్, దేవుని ఘనపరుచువాడు అన్నాడు. ఈ 2 గ్రీకు పదాల కలయిక వలన తిమోతియోస్ అనే పేరు ఉంది ఆయనకి. అయితే మనము సాధారణంగా తిమోతి అని మనం పిలుస్తాం. అసలైన గ్రీకు పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు తిమోతియోస్. ఈ పేరు వలన దేవుణ్ణి ఘనపరిచినవాడు, పేరుకు తగినట్లుగా తన యొక్క ప్రవర్తన, దేవుణ్ణి ఘనపరిచే విషయములో, దేవుని పనిచేసే విషయములో, దేవుని కొరకు మంచి సాక్ష్యము పొందే విషయములో మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఏమని రాయబడింది? అతడు లుస్త్రలోను ఈకొనియలోను సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇదేమిటి అంటే తిమోతి యొక్క సాక్ష్యం. దేవుణ్ణి ఘనపరచువాడు అనగానే దేవుణ్ణి ఏ రీతిగా ఘనపరిచాడు, సువార్త పనిలో కానీ, ప్రయాసపడటంలో కానీ, బోధించటంలో కానీ, ఉపదేశించుటలో కానీ, కష్టపడుటలో కానీ, ప్రయాసపడుటలో కానీ, గద్దించుటలో కానీ, ఖండించటంలో కానీ అనేకమైన విషయాల్లో మరి
దేవుని పిల్లల పట్ల మరి విశ్వాసులకు మాదిరికరమైన జీవితం జీవించడంలో కానీ అనేకమైన విషయాలు, హీ హ్యాజ్ మల్టిపుల్ టాలెంట్స్, ఆయనకు అనేక రకాలైన కృపావరాలు ఇవ్వబడ్డాయి. అందును బట్టి గొప్ప సేవ పౌలుతో పాటు చేయగలుగుతున్నాడు ప్రియులారా. ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ పేరుకు తగినట్లుగా అతడు సార్థకత చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ముందుగా అతని గురించి చెప్పబడిన ప్రవచనాలు అంటే ఏమిటి అంటే, మరి తిమోతి సాక్ష్యం కలిగి ఉన్నాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు, పేరుకు తగిన జీవితం జీవిస్తున్న కారణాన్ని బట్టి సంఘ పెద్దలు అతనిని పిలిపించి హస్త నిక్షేపణ చేశారు. అలాగే పౌలు కూడా హస్త నిక్షేపణ చేశారు, అనగా తిమోతి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు తిమోతి ఆత్మవరాలను పొందుకున్నాడు. ఆత్మవరాలను పొందుకొని అతడు పరిచర్యలో ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అంటే ఎప్పుడైతే అతని మీద చేతులుంచి వీరు ప్రార్థించారో, ఈ పెద్దలు ప్రార్థించారు, అలాగే పౌలు కూడా తిమోతి కొరకు హస్త నిక్షేపణ చేసినప్పుడు అతడు కృపావరాలు పొందినవాడుగా ఉన్నాడు. అయితే ప్రవచన వరము అని చెప్పబడిన రీతిగా పౌలు ఈ యొక్క తిమోతిలో అనేకమైన కృపావరాలు ఉన్నాయి ప్రియులారా. అతడు సిద్ధపాటు మనసు, ప్రయాసపడే మనసు, కష్టపడే మనసు, బోధించే మనసు, గద్దించే మనసు, ఉపదేశించే మనసు, అనేక రకాల లక్షణాలు తిమోతిలో స్పష్టంగా కనపడుతున్నాయి ప్రియులారా. ఆ తిమోతిలో అన్నీ కనపడుతున్నాయి, అనగా అనేక రకాల వరాలు ఉన్నాయి. నీకు కలిగిన కృపావరాలు అని చెప్పబడినట్లుగా తిమోతిలో అనేక రకాల వరాలు ఉన్నాయి. కొంతమందికి కొన్ని వరాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని వరాలు ఉండవు. అన్ని రకాల వరాలు అందరిలో లేవు. కొందరికి కొన్ని వరాలే ఉన్నాయి. బుద్ధి చెప్పుట, గద్దించుట, గద్దించే వరము తిమోతిలో స్పష్టంగా ఉంది. భిన్నమైన వంశావళుల గురించి, భిన్నమైన కల్పనా కథల గురించి, రకరకాల బోధల గురించి సంఘములో, ఎఫెసు సంఘములో ఉన్నవారిని గద్దించాడు. అందుకే నువ్వు ఈ సంఘములోనే ఉండాలి, నువ్వు సువార్థికుని పని చేయము, ప్రయాసపడము అన్నాడు. ఎందుకంటే అక్కడ ఆ సంఘములో ఉన్నటువంటి వాటి విషయములో నీవు ఒక సైనికుల వలె పోరాడాలి అని చెప్పాడండి. కాబట్టి కొంతమంది అన్ని వరాలు కలిగి ఉండలేరు. గద్దించుము అన్నప్పుడు సంఘములో మనం ఏం చేయాలి? గద్దించే అనుభవంలోకి మనం రావాలి. తప్పు జరిగింది, అది తెలిసిన తర్వాత నాకేమీ తెలియదు అన్నట్టుగా మనం ఉన్నామంటే, ఆ తప్పును గద్దించలేని స్థితిలో మనం ఉన్నామంటే ప్రియులారా, అది ఏ లక్షణము మనం ఆలోచన చేయాలి. తప్పుగా గద్దించాలి, ఖండించము అన్నాడు. ఒకవేళ అది తప్పు జరిగితే దాన్ని ఖండించేవారుగా ఉండాలి. ఇప్పుడు ఏడ ఖండిస్తాం బ్రదర్? ఖండిస్తే ఊరికి అలుగుతున్నారు. చాలామంది ఉన్నారు ఇట్లాగా, అలిగిపోతున్నారు, ముఖం అట్లా పెట్టుకుంటున్నారు, ఇట్లా పెట్టుకుంటున్నారు. ఖండించలేం అనటానికి వీల్లేదు. ప్రియులారా, తప్పును ఖండించేవారముగా, గద్దించేవారముగా, లేఖనాలను స్పష్టంగా చదివేవారంగా, పరిశీలించేవారంగా, ఈ లక్షణాలన్నీ తిమోతిలో ఉన్నాయి. అతడు శ్రమ పడిన అనుభవం, సువార్థికుని పనిచేస్తూ శ్రమపడ్డాడు అన్నాడు. అంటే కష్టపడే స్వభావం మనలో ఉండాలి. దేవుని పని కోసం మనం కష్టపడలేకపోతున్నాం. అది ఇది చెయ్యని అంటున్నాం, కానీ ఆ పని చేయటానికి మనం ముందుకు రాలేకపోతున్నాం. పని చేపించేవారంగా కాదు మనం ఉండాల్సింది. ఎలా ఉండాలి చెప్పండి? పని చేసేవారంగా మనం ఉండాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులు శాస్త్రుల గురించి ఏమన్నాడంటే, వారు చెప్పుదురే గాని వారు చెయ్యరు. చెప్పటానికైతే చెప్తారంట, పని చెప్పటం కాదు, పని చేయటం ముఖ్యం, శ్రమ పడటం ముఖ్యం, ప్రయాసపడటం ముఖ్యం,
సువార్త పనిలో కష్టము అనే దాన్ని మనము అనుభవించాలి. సుఖంగా ఉంటే ఏ పని జరగదు. చెట్టు ఎగిపోతే మొక్క పెరగదు, మొక్కకి ఫలాలు వస్తాయి, తర్వాత దానికి రాళ్ళు కూడా పడతాయి. కష్టపడాలి. అయినా మనము ఫలించే వారంగా, కష్టపడే వారంగా, ప్రయాసపడే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరము. ఎప్పుడైతే పౌలు బాగా తిమోతి కొరకు ప్రార్థించి ఆ చేతులుంచి హస్త నిక్షేపణ చేశాడో అప్పుడు ఏం జరిగిందంట? నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరము అన్నాడు. when you are getting blessings, ఒక ఆశీర్వాదం కానీ ఒక కృపావరము కానీ నువ్వు సంపాదించుకోవాలంటే దైవజనుని వలన నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు. దైవజనుడు ఎంతగానో ప్రార్థన చేసి ఆ తిమోతి కొరకు హస్త నిక్షేపణ చేస్తే కృపావరం పొందిన వాడై ఇప్పుడు దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ కృపావరాల్ని ప్రజ్వలింప చేయాలి. లైటనింగ్ బాగా దాన్ని వెలిగించేవాడుగా ఉండాలి. కృపావరాలను ఇచ్చిన కృపావరాలను సంఘానికి ఎన్నో కృపావరాలు ఇచ్చాడు. బోధించేవారిని, పరిచర్య చేసేవారిని, పెద్దల్ని ఇచ్చాడు, పరిచారకులను ఇచ్చాడు అన్నాడు. అనేక రకాల కృపావరాలు ఇచ్చాడు సంఘానికి. ఈ కృపావరాలను మనం ఏం చేయాలి? ఎవరు పని వారు చేసుకుంటూ పోవాలి. వారి వారి పనులను వారు చక్కగా నెరవేర్చాలి. సంఘములో బోధించేవాడు బోధకు నిలబడినప్పుడు ఏదో తాత్కాలికంగా బోధ చేయడానికి మనం వచ్చామన్నట్టుగా బోధ మనం చేయకూడదు. అది ప్రమాదకరం. బోధించేవాడు బోధించడానికి వచ్చినప్పుడు దేవుని లేఖనాలను బాగా క్షుణ్ణంగా చదవాలి, నేర్చుకోవాలి. దైవజనుడు సన్నద్ధుడై అన్నట్లుగా ప్రతి సత్కార్యానికి సిద్ధపడి రావాలి. అంతే. దేవుని వాక్యాన్ని బోధించటానికి నాకు సమయం లేదు, నాకు వీలు కాదు అనే మాట మనలో రాకూడదు. కారణం ఏంటంటే మనం బోధించే వారంగా ఉన్నాం కాబట్టి. అనేక సార్లు మనము ఏం చేస్తాం చెప్పండి? మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి నిలబడినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ వాక్యపు వెలుగులో ఇతరుల యొక్క లోపాలు సరిచేయబడాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు వాక్యపు వెలుగులో లోపాలను, పాపాలను సరిచేసుకోవాలి. అప్పుడు ఏమంటున్నంటే దాని వలన ప్రజ్వలింపజేయబడినటువంటి స్థితి కనపడుతుంది. ఇచ్చిన వరాన్ని దాచిపెట్టుకుంటున్నావా? ఇచ్చిన వరాన్ని పూడ్చిపెట్టిన వాడు ఉన్నాడు. అయ్యో నువ్వు విత్తన చోట కోస్తావని అక్కడ దాచిపెట్టానయ్యా అన్నాడు. అయ్యా ఒకవేళ నువ్వు సాహుకారులకు ఇచ్చినట్టు వడ్డీ అయినా వచ్చేది కదా అంటే వడ్డీ కూడా ఇవ్వలేదు. వీరిని తీసుకొని అగ్నిలో పడేయండి. ఇచ్చిన పని సరిగా చేత కాకపోతే దేవుని కోపానికి మనం గురవుతాం. దేవుడిచ్చిన పని ఏదైనా చక్కగా నెరవేర్చాలి. అది వాక్యమైనా, పాట అయినా, పరిచర్య అయినా, ఏదైనా దేవుని కొరకు నిలబడాలి అంటే ఆ పని చక్కగా నెరవేర్చే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతున్నాం. నీకు ఇచ్చిన కృపావరాన్ని ఇంకా వెలిగించు. ఇతరులకు దాన్ని చూసి నేర్చుకోవాలి. ఆ వెలుగులో ఇతరులు నడవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడేమంటున్నాండి? కృపావరమును అలక్ష్యము చేయకుము అన్నాడు. నీకు ఇచ్చిన వరాలు అలక్ష్యం చేస్తున్నావా? నాకు ఇచ్చిన వరం డ్రైవింగ్ అండి, నేను రాను బ్రదర్ అన్నావు అనుకో, దాన్ని ఏమంటారు? అలక్ష్యం అంటారు. చాలాసార్లు మనము సంఘములో దేవుని పని కాకుండా, అరే సేవకుడు పిలిచాడు ఆయన పిలిస్తే నేను ఎందుకు పోవాలి, పెద్ద పిలిచాడు ఆయన పిలిస్తే నేను ఎందుకు పోవాలి, మరొక వ్యక్తి పిలిచాడు నేను ఎందుకు పోవాలనే మనసు కలిగి ఉన్నామంటే దాన్నే అలక్ష్యము అని అంటాం. ప్రియులారా, దేవుని పని విషయంలో మనము అలక్ష్యం చేయకూడదు. ఎన్ని వరాలు ఇచ్చాడో, నీకు పాట పాడే వరం ఇచ్చాడో, పత్రిక పంచే వరం ఇచ్చాడో, ఆ వరం కొన్నిసార్లు కొంతమంది సింపుల్గా అనుకుంటా, పత్రిక పంచడం ఏముంది బ్రదర్ అని. పత్రిక పంచటం కూడా అదొక వరం.
వారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, పత్రిక ఇవ్వాలి. కొంతమంది పత్రిక పట్టుకోవడానికే సిగ్గుపడతారు. మైకు పట్టుకోవడానికైతే సంతోషపడతారు, కానీ పత్రిక పట్టుకోవడానికి సిగ్గుపడతారు. కానీ అది కూడా ఒక గొప్ప వరం. దేవుడిచ్చిన వరాలను మనము అలక్ష్యము చేస్తే అనేక సార్లు మనము నష్టపోయే వారంగా ఉన్నాం ప్రియులారా. తిమోతి దేవుడిచ్చిన కృపావరాలను చక్కగా వినియోగించుకున్నాడు. శ్రమలు ఎక్కడొచ్చినాయి అంటే తిమోతికి సంఘములోనే వచ్చినాయి, ఎఫెసు సంఘములోనే వచ్చినాయి. అయితే ఒక సైనికుడుగా అతడు ఏం చేస్తున్నాడు? సైనికుడుగా పోరాడుతూ ఉన్నాడు ప్రియులారా. తిమోతికి ఉన్నటువంటి కృపావరాలను ఉపయోగించి అతడు పోరాడుతూ ఉన్నాడు. ఎవరి విషయంలో పోరాడుతున్నాడంటే అబద్ధ బోధకుల విషయంలో పోరాడుతున్నాడు. అతని పోరాటం అంతా ఒక సైనికుడు లాగా అతడు పోరాడుతూ ఉన్నాడు. ఎక్కడ పోరాడుతున్నాడు? సంఘములోనే పోరాడుతున్నాడు. ఎవరితో పోరాడుతున్నాడు? అబద్ధ బోధకులతో పోరాడుతున్నాడు. అవును, కొంతమంది ఏమంటున్నారు, ఇదిగో ఆ కల్పనా కథలు చెప్తే బాగుంటుంది అని అంటారు. మితము లేని వంశావళులు చెబితే బాగుంటుంది అని కొంతమంది అంటుంటే, ఆ వంశావళుల విషయంలో పోరాడాడు. అవి కాదయ్యా చెప్పాల్సింది, క్రీస్తు ప్రేమను చెప్పాలి. కల్పనా కథలు కాదయ్యా, క్రీస్తు ప్రేమను చెప్పాలని వారితో పోరాడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ టీచర్. తిమోతికి పౌలు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, కుమారుడుగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ? మంచి పోరాటం పోరాడాలి అన్నాడు. గుడ్ వార్ఫేర్ అన్నాడు. గుడ్ వార్ఫేర్, ఒక మంచి పోరాటం పోరాడాలి. ఒక మంచి పోరాటం పోరాడాలి అంటే 2 లక్షణాలు చెప్పాడు పైన. ఒకటేమిటి చూడండి, నీవు విశ్వాసము, రెండోది మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అన్నాడు. ఈ 2 కలిగి నువ్వు మంచి పోరాటం పోరాడాలి. ఎవరితోటి? అబద్ధ బోధకులతోటి. సంఘములో ఉన్నటువంటి అబద్ధ బోధకులతోటి నువ్వు మంచి పోరాటము పోరాడాలి అన్నాడు. నా వలన వినిన సంగతులు అనేకమైన సాక్షులకు నువ్వు అప్పగించుటకు నీవు మంచి పోరాటం పోరాడాలి, శ్రమపడాలి. సంఘములో నువ్వు శ్రమపడాలి, స్వార్థికుని పని చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువు ఎదురుగానే ఉన్నాడు, అబద్ధ బోధల విషయాల్లో సంఘములోనే ఉన్నాడు. ఏం చేయాలి? నాకెందుకులే అనే మనస్తత్వం ఉండకుండా పోరాడేవాడిగా ఉండాలి. ఎందుకంటే శత్రువు మనతో పాటు ఎప్పుడూ ఉంటాడు అంతే, కానీ పోరాటం కూడా ఎప్పుడూ ఉండాలి. శత్రువు ఎప్పుడు ఉంటాడు. నువ్వు పోరాడావు, శత్రువుని ఓడించావు, మంచిదే. కానీ శత్రువు ఓడిపోయాడు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? శత్రువు ఓడిపోయిన వెంటనే మరొక శత్రువు తయారవుతాడు, మరొకడు వస్తాడు, మరొకడు వస్తాడు, మరొకడు వస్తాడు. ఈ లోకము నుంచి వెళ్ళే వరకు ఏం చేయాలి చెప్పండి? మనం పోరాడుతూనే ఉండాలి. మనం పోరాడుతూనే ఉండాలి. ఎవరితోటి చెప్పండి? శత్రువుతో పోరాడుతూ ఉండాలి. శత్రువులు కనపడతానే ఉన్నారు అంటే అర్థం ఏమిటి? శత్రువు ఉంటానే ఉంటాడు, శత్రువు ఉంటానే ఉంటాడు, శత్రువు ఉంటానే ఉంటాడు. కారణం ఏమిటంటే యుద్ధ రంగములో ఒక విశ్వాసి పోరాడాల్సింది శత్రువుతోనే. ఇది యుద్ధ రంగం. విశ్వాసి తప్పనిసరిగా ఒక విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం పోరాడుతూనే ఉండాలి అన్నాడు. అబద్ధ బోధల విషయాల్లో, ఫాల్స్ టీచింగ్ విషయంలో పోరాడాలి. రెండవదిగా పాపము విషయంలో కూడా మనం పోరాడాలి కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఎవరితో పోరాడుతున్నామంట? అంధకార సంబంధముగు లోక నాదులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. పోరాడటానికి ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. పోరాడటానికి నీకు ఆయుధాలు కలగాలి. ఏమన్నాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి,
సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి అన్నాడు. సత్యం అనే దట్టి కావాలి, రక్షణ అనే శిరస్త్రాణం కావాలి. ఇలారా విశ్వాసం అనే డాలు మనకు కావాలి. ఇవన్నీ ఆయుధాలు ధరించుకోవాలి అన్నాడు. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని యుద్ధ రంగంలోకి వెళ్ళాలి. యుద్ధ రంగంలోకి ఏది తగ్గినా ప్రమాదమే. ఒకవేళ పరిగెత్తుకుంటూ వెళుతున్నాం, కాళ్ళకి జోడు లేదు, ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. అంతే. విశ్వాసం అనే డాలు లేదు చేతిలో, నష్టమే జరుగుతుంది. హెల్మెట్ లేదు తలకి, ఏం జరుగుతుంది? నష్టమే. ఎటువైపు నుంచి అయినా నష్టమే, నష్టమే, నష్టమే. రక్షణ అనే శిరస్త్రాణం అనేది లేకపోతే నష్టమే. కాబట్టి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి, మనము పోరాడుతూ ఉండాలి అన్నాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మరి దేంతో పోరాడాలి? విశ్వాసము అనే మాటను చెప్పాడు ప్రియులారా. విశ్వాసము అనే మాటను జ్ఞాపకం చేసి, నీవు విశ్వాసమును, రెండోది ఏమిటి? మంచి మనస్సాక్షి, గుడ్ కన్సైన్స్. మంచి మనస్సాక్షితోటి యుద్ధం చేయాలి. మనస్సాక్షిలో తేడా రాకూడదు. మంచి మనస్సాక్షి కలిగి నువ్వు మంచి సైనికుని వలె పోరాడుము అన్నాడండి. ఏమన్నాడండి? మంచి పోరాటం, గుడ్ వార్ఫేర్. పోరాటం మంచిదే, మనస్సాక్షి కూడా మంచిదే. మంచి పోరాటం మనం పోరాడే వారంగా మనం ఉండాలి. అలాగ తిమోతి అనేకమైన కృపావరాలు కలిగి, హస్త నిక్షేపణ కలిగి, దేవుని కృపావరాలను చక్కగా ఎఫెసు సంఘములో వినియోగించి సంఘాన్ని ఒక క్షేమకరమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి స్థితికి సంఘాన్ని తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే అంటున్నాడు కదా, ఒకవేళ నేను వెళ్తున్నాను, నా స్థానంలో నువ్వు ఉండాలి. దీన్ని సరిచేయగలవాడు నువ్వే, వీటిని ఈ వీళ్ళతో పోరాడగలిగిన వాడు నీవే, నువ్వు ఉంటేనే ఈ సంఘం బాగుపడుద్ది అని తిమోతిని అప్పగించి వెళ్ళాడు. మాసిదోనియాకు వెళుతూ తిమోతిని అప్పుడు అప్పగించి, ఆసియాలో నువ్వు ఉండయ్యా, ఈ ఎఫెసు సంఘంలో నువ్వు ఉండు, ఇక్కడ నువ్వు పరిచర్య చేయని ఒక కాపరిగా, ఒక బోధకుడుగా, ఒక ఉపదేశకుడుగా, ఒక గద్దించేవాడుగా, ఒక తప్పును ఖండించేవాడుగా, శ్రమపడేవాడుగా, సువార్థికుని పనిచేసేవాడుగా, ఎన్నెన్నో లక్షణాలు కలిగి ఒక గొప్ప సేవ తిమోతి చేశాడు. వీళ్ళారా, ప్రభు పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒక తండ్రి కుమారుడికి ఎంత దగ్గర ఉండి ఎన్ని హెచ్చరికలు చేస్తాడో అన్ని రకాల హెచ్చరికలు చేశాడు. వీళ్ళారా, సంఘములో ఉన్న నీవు నేను మనం కూడా మాదిరికరంగా ఉండాలి. తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే విశ్వాసులకు నీవు ఎలా ఉండాలన్నాడు? మాదిరికరంగా ఉండాలి. ఒకప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నాను, పిల్లవాని వల్ల పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు కూడా అలాగ ఉండటానికి వీల్లేదు, ఇప్పుడు మాదిరికరంగా ఉండాలి అని బోధించాడు. కాబట్టి తిమోతి అలాంటి గొప్ప లక్షణాలు కలిగి గొప్ప సేవ చేశాడు. నీవు నేను కూడా సంఘములో అలాగా ప్రయాసపడే వారంగా ఉండటానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.